హాయ్ అండి. ఏంటి నేను ఫస్టే పూజ గది చూపిస్తున్నాను అనుకుంటున్నారా? పూజ గది కాదండి. వెనక బ్యాక్‌గ్రౌండ్ చూపిస్తున్నాను చూడండి. నేను అమెజాన్‌లో ఆ స్టిక్కర్స్ 5 మీటర్స్ రోల్ తీసుకున్నాను. రోజు పూలు పెట్టినప్పుడల్లా గోడకి మరకలైపోతున్నాయని మా ఆయన తెగ బాధపడిపోతున్నారు. అందుకని నేను ఈ విధంగా సెట్ చేశాను చూడండి. కింద అన్నీ చుట్టూ మొత్తం అంటించి మళ్ళీ దానిపైన మళ్ళీ మరకలు అవుతాయేమోనని మళ్ళీ పేపర్ వేసాను. అదే అతి జాగ్రత్త అంటే కదండి. దాన్ని అంటించటం చూపించలేదు కానీ నాకు 180 190 పడిందండి. ఇది 5 మీటర్లు వచ్చింది. మా గోడకి కొంచెం మ్యాచింగ్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ కలర్ తీసుకున్నాను. చక్కగా టైల్స్ లాగా ఉన్నాయి కదా, నేను టైల్స్ వేయించలేదని మా ఆయన తెగ ఫీల్ అయిపోతుంటే ఇలా కాదులే అని మా అమ్మ అయితే అమెజాన్లో ఇది ఆర్డర్ పెట్టించుకున్నాను. 5 మీటర్లు వచ్చింది. పర్లేదు, బాగుంది. చక్కగా 2000 అయ్యేదాన్ని 200తో ముగించేశాను కదా. అంటించడం కొంచెం వెనక స్టిక్కర్ తీసి అంటించాలి. నాకు అంటించేటప్పుడు కొంచెం బబుల్స్ వచ్చినాయి. అంత నీట్గా కుదరలేదు. ఫస్ట్ టైం కదా. ఇలా లోపల ఉంటుంది అన్నమాట. ఈ స్టిక్కర్ తీసేసి గోడకు అంటించుకుంటే స్టిక్ అయిపోతుంది. బాగుంది, పర్లేదు. ఏదన్నా పాత గోడలకి అలా అలమరలు అదే అంటించుకుంటే చాలా నీట్గా ఉంటుంది. కొంచెం వాటర్తో తుడిచేసుకోవచ్చు. పద్దాక పేపర్లు వేయటం, ఆ పేపర్లు తీయటం అలా కాకుండా ఇలా అంటించుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. నేను అంటించింది తీయలేదు వీడియో, కానీ అంటించిన తర్వాత వీడియో తీశాను. అది ఎలా ఉందో చూడండి. చాలా బాగా వచ్చిందనమాట. ట్రై చేయొచ్చు ఎవరైనా కానీ. ఏదన్నా మనం వాల్ పాతబడిపోయినట్టుంటే తీసుకొచ్చుకున్నాం అనుకోండి, కొత్త దానిలాగా అయిపోతుంది. ఇది నేను టైల్స్ ఇదే చాలా రకాలు ఉన్నాయి, కానీ ఇంట్లో అన్నీ ఈ కలరే ఉన్నాయి అన్నమాట. మ్యాచింగ్ కోసం నేను ఇది తీసుకున్నాను. అంటించిన తర్వాత సేమ్ అంటించినట్లేదు, టైల్స్ వేయించినట్టే ఉందన్నమాట. చూడండి ఒకసారి ఎలా ఉందో. నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాది చిన్న పూజ గదేను, నేను రూమ్ కట్టించలేదు. ఒక చిన్న వంటగదిలో పూజ రూమ్ ఏర్పాటు చేసుకున్నాను. దానికి ఇలా నేను మేకోవర్ చేశాను. ఎలా ఉందో చెప్పండి. చిన్న గదే, 5 మీటర్స్ అంతా పట్టలేదు, ఇంకొంచెం మిగిలింది. మళ్ళీ ఏదన్నా పోతే మళ్ళీ వేసుకోవచ్చులే అని పెట్టాను. కానీ 4 మీటర్ల దాకా పట్టింది నాకు. కానీ చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఇది తెప్పించుకున్నాను. ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా బాగుందండి. అంతకుముందుకి ఇప్పటికి చాలా తేడా ఉంది. సరే ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా. ఇలా వర్త్ కొనుక్కోవచ్చు అన్నమాట. ఏదన్నా ర్యాక్స్లో అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది వాటర్ పడితే తుడిచేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.